ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిప్పులు చెరిగారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటినా పట్టించుకునే నాదుడే లేరని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. నార్సింగ్ మండలం చేగుంట మండలంలో మరి మా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ఇప్పటికి 20 రోజుల నుంచి కల్లాల కాడ మరి అన్నమో రామచంద్ర అని చెప్పి మరి వాళ్ళు వెయిట్ చేస్తుండి బార్దాన్ లేదని, లారీలు లేదని, కొనుగోలు కేంద్రాల కాడ ఎక్కడ కూడా మరి ముమ్మరమైన పనులు ఎక్కడ జరుగుతలేవు, నత్తనడగా జరుగుతున్నది. మరి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు ఎంత మొరబెట్టుకున్నా మరి పనులు కావట్లేదు. మొన్న ఇద్దరు ఆ వడదెబ్బకు చనిపోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా రైతులు మరి ఈ బాధలు భరించలేక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అనే స్థితికి ఈరోజు మరి రైతులు పోయిరంటే మరి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి ఇంకెప్పుడు బయటకు వస్తుంది? శాఖకు సంబంధించిన మంత్రులు లేరు, జిల్లా సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు లేరు, మరి అధికారులు కలెక్టర్కి బార్డర్లో ఉన్న మా మండలం దీన్ని ఎవ్వడు కూడా పట్టించుకునే నాదులు లేడు. మరి అత్యధికంగా మరి ఈ ప్రాంతంలో మరి వరిధాన్యం పండింది. మరి గోడాంసులలో రైస్ మిల్లు 8 రైస్ మిల్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ 8 రైస్ మిల్లులలో కూడా మరి ఆ రైస్ మిల్లు సంబంధించిన యజమానులు కూడా మరి వాళ్ళు కూడా లారీలు దించుకోవట్లేదు. మరి దించుకున్న లారీలలో కూడా తరుగు పేరు మీద కిలోన్నర మరి కటింగ్ కూడా అవుతున్నది. మరి దీనికి మరి కలెక్టర్ సమాధానం చెప్పాలి. మరి డిస్ట్రిక్ట్ మరి సివిల్ సప్లై ఆఫీసర్లు కూడా మరి దీని మీద మాట్లాడట్లేదు. మేము ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఒకవేళ ఇంకా 2-3 రోజులల్లో మీరు ఈ ధాన్యాన్ని మొత్తం లేపకపోతే ఖచ్చితంగా మరి మేమందరం రైతుల పక్షాన పోరాటం చేసి మరి మీ అసెంబ్లీని ముట్టడించడానికి కూడా తీసుకెళ్తాం వెనకాడం.